హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 20వ భాగాన్ని వినేద్దాం. నీ ఉనికిని నువ్వు త్వరగా తెలుసుకో దాత్రి అంటుంది భీష్పద. ఇంతలో ఒక పెద్ద నవ్వు వినిపించడంతో కనులు తెరుస్తుంది. ఎదుట కనిపించిన దృశ్యాన్ని తనివి తీరా చూసి ఏంటమ్మా ఆ చిద్విలాసం అని అడుగుతుంది. ఏమీ లేదు అంటుంది అమ్మ. భీష్పద చెయ్యి చాపడంతో దగ్గరలో ఉన్న పువ్వులన్నీ తన చేతుల్లోకి వచ్చి చేరడంతో వాటిని ఆవిడ పాదాలకు సమర్పించి అమ్మా మీకు దాత్రి జననం గుర్తుందా అని అడుగుతుంది. ఆమె మొహంలో అంతే చిరునవ్వు కనిపించడంతో మరి ఆ అతిబల జననం గుర్తుందా అని అడుగుతుంది. ఏం పరీక్షించాలనుకుంటున్నా భీష్పద అని అడుగుతుంది ఆ అమ్మ. వారిద్దరూ ఒకరి కోసం ఒకరే కదమ్మా, ఎంతైనా మీ అని అంటుంటే సమయం వచ్చే వరకు దేని విలువ తెలియదు భీష్పద అంటూ మాయమైపోతుంది ఆ అమ్మ. అంటే ఏంటి? సమయం ఆసన్నం అయ్యే వరకు దాత్రికి తన ప్రేమ గుర్తుకు రాదు. అంతలో ఆ గంజారకుడు లేస్తే వామ్మో దాత్రికే కాదు సమస్త సృష్టికి ప్రమాదం అని ఆలోచిస్తేనే ధ్యానంలోకి వెళ్ళిపోతుంది భీష్పద. దాత్రి ఈవినింగ్ స్కూటీపై ఇంటికి వచ్చేస్తుంది. తన మనసంతా ఏదో వెలితి. శౌర్య వస్తే బాగుండు అని ఎదురు చూస్తుంది. కానీ శౌర్య ఒక సిబిఐ ఆఫీసర్స్గా ఉంటూ ఫాల్తూ నాయలకి హెల్ప్ చేసే వాళ్ళకి లిస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. నిజానికి సమయాన్ని కూడా పట్టించుకోడు. దాత్రి ఏదో ఒకటి తినడానికి చేసి శౌర్య కోసం చూస్తూ ఉంటుంది. ఇంతలో ఇంటి బయట కొరియర్ కనిపిస్తుంది. దాని చేతిలోకి తీసుకుంటే అది వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వచ్చినట్టు ఉండడంతో అది ఓపెన్ చేస్తుంది. అందులో పాస్పోర్ట్ దానితో పాటు చక్కని కవర్లో ఉన్న లెటర్ని చదివి లెక్కలేనంత ఆనందానికి గురవుతుంది. తను ఎప్పటి నుంచో యూఎస్లో ఒక రీసెర్చ్ ల్యాబ్లో జాయిన్ అవ్వాలని చాలా ట్రయల్స్ వేసింది. అది ఇప్పటికీ సక్సెస్ అయింది. ఇంట్రెస్ట్ ఉంటే ఒక 1 వీక్లో జాయిన్ అవ్వమని అక్కడ ఓ సైంటిస్ట్ నుంచి లెటర్. దానితో వెంటనే లోపలికి వెళ్ళి మొబైల్ తీసి మెయిల్ చేస్తుంది. 2 డేస్ బ్యాక్ వచ్చింది తనకి ఆ మెయిల్. వెంటనే తన పాస్పోర్ట్ తీసి చూస్తుంది. అంతా పర్ఫెక్ట్గా ఉండడంతో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్దామని అతిగా ఆనందపడిపోతూ వెంటనే సుధాకి కాల్ చేసి ఈ విషయం చెప్తుంది. నాకు తెలుసు దాత్రి, ముందు అమ్మ చేతికే వెళ్ళింది ఆ కవరు. అమ్మ నాకు చెప్పి పాస్పోర్ట్తో సహా నీకు పంపింది అంటుంది సుధా. ఓ నా స్వీట్ హార్ట్, థ్యాంక్ యూ అంటుంది దాత్రి. వెళ్తున్నావా అయితే అంటుంది సుధా. యా, మళ్ళీ మళ్ళీ నాకు ఇలాంటి ఛాన్స్ రాదు. వన్స్ అక్కడికి వెళ్ళి ఒక 6 monthsలో నేనేంటో ప్రూవ్ చేసుకుని వాళ్ళకి చూపించాననుకో, వరల్డ్లో ది బెస్ట్ సైంటిస్ట్ దగ్గర గైడెన్స్ తీసుకునే ఛాన్స్. అండ్ దట్ టైం నేను ఒక అసిస్టెంట్ సైంటిస్ట్ని అంటుంది దాత్రి. హో ఆల్ ది బెస్ట్ అంటుంది సుధా. నేను ఇంత ఎక్సైట్ అవుతుంటే నువ్వెందుకే అంత చప్పగా మాట్లాడుతున్నావు అంది దాత్రి. అదేం లేదు అని మనసులో నువ్వు శౌర్యకి దూరంగా వెళ్ళటం నాకు ఇష్టం లేదు దాత్రి అనుకుని, అవును శౌర్యకి చెప్పావా ఇలా యూఎస్ వెళ్తున్నావని అంటుంది సుధా. దాత్రికి శౌర్య అని వినపడగానే ఆగిపోతుంది. కాలం ఆగినట్టుంది తనకి. ఇప్పుడు శౌర్యకి దూరంగా వెళ్ళాలి అనే ఆలోచన తన మైండ్ అంతా నిల్లైపోయింది. వెంటనే అలా భూమిపై ఒరిగిపోతుంది. ఏం మాట్లాడవేంటి దాత్రి, చెప్పావా అంటుంది సుధా. దాత్రి మౌనంగా ఉంది. నవీన్ అంతలో సుధా అని పిలవడంతో సుధా మళ్ళీ మాట్లాడతాను దాత్రి అని కాల్ పెట్టేస్తుంది. దాత్రి అలానే కూర్చొని ఉండిపోతుంది. శౌర్య ఇంటికి వచ్చేసరికి ఇంట్లో లైట్స్ ఆన్ అయి ఉండవు. శౌర్య దాత్రి ఇంకా రాలేదా అనుకుంటూ కార్ పార్క్ చేసి వెళ్తాడు. ఇంటి డోర్స్ ఓపెన్ చేసి ఉండడంతో లోపలికి వెళ్ళిపోయి పవర్ ఆన్ చేస్తాడు. హాల్లో నేలపై అలా చల్లం లేని బొమ్మలా కూర్చుని దాత్రి. శౌర్య షాక్ అయి దాత్రి అంటూ దగ్గరికి వెళ్ళి పట్టుకుని పిలుస్తాడు. తనలో చలనం ఉండదు. ఒక్కసారిగా కుదపడంతో తేరుకున్న దాత్రి తను ఎందుకు అలా పడి ఉందో కూడా అర్థం కాక ఎదురుగా ఉన్న శౌర్యని చూసి ఆశ్చర్యంగా శౌర్య నువ్వెప్పుడొచ్చావు అంటుంది. అసలు ఏమైంది దాత్రి నీకు, ఇలా లైట్స్ లేకుండా కూర్చున్నావు అన్నాడు. ఏం కాలేదు దాత్రి, సుధాతో కాల్ మాట్లాడుతూ ఇలా ఉండిపోయా, వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అంటూ వెళ్ళిపోతుంది. ఏమైంది దాత్రికి అని శౌర్య ఆలోచిస్తూ గదిలోకి వెళ్తాడు. దాత్రి బాత్కి వెళ్ళడంతో టక్ తీసేసి వాచ్ తీసేస్తూ దాత్రి ఎందుకు అలా శూన్యంలోకి చూస్తూ ఉంది అనుకుంటున్నాడు. దాత్రి మనసులో ఏమైంది నాకు, సుధా శౌర్యకి చెప్పావా అంది. చెప్పాలి ఇంకా చెప్పలేదు అనకుండా నేనెందుకు అలా అయిపోయాను, తన నుంచి దూరంగా వెళ్ళటం ఇష్టం లేక అసలు ఏమవుతుంది నాకు అని ఆలోచిస్తూ స్నానం చేసి వచ్చేస్తుంది. మొబైల్ చూస్తున్న శౌర్యతో దాత్రి నీతో మాట్లాడాలి శౌర్య అని పిలుస్తుంది. చెప్పు దాత్రి అంటాడు. విషయం చెప్పగా ఓ కంగ్రాట్స్, ఎప్పుడు వెళ్తున్నావు మరి అంటాడు శౌర్య. దాత్రి నవ్వుతూ రేపు ప్రాసెస్ చూసుకుని ఎల్లుండి మార్నింగ్ వెళ్తాను,
మనసులో ఇతనికి ఏమీ బాధగా లేదా, నేను ఇతనికి దూరంగా వెళ్తున్నానని అనుకుని శౌర్యతో 6 months అక్కడే ఉండాలి అంటుంది. అవునా, మనీ ఏమైనా కావాలా అంటాడు. నాకు ఒక అకౌంట్ ఉంది, దానిలో మనీ ఉన్నాయి అంటుంది ధాత్రి. అబ్బో సరే, అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని అడుగుతాడు. ఒక ఫ్రెండ్ ఉందిలే, తను చాలు అంటుంది ధాత్రి. సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని వెళ్ళిపోతాడు శౌర్య. శౌర్య షవర్ ఆన్ చేసి షవర్ కింద నించుని, నేను తన వియోగాన్ని భరించగలనా? తన సంతోషం కోసమే కదా, తన కల కదా ఇది. నేను నా ఫీలింగ్స్ని అడ్డవ్వకూడదు అనుకుంటూ లోపల కలుగుతున్న ఒక ఫీల్ని మింగేసి రెడీ అయి వస్తాడు. ఇద్దరు ఏదో తిన్నామన్నట్టు తింటారు. అలాగే ఇద్దరు బెడ్కి చెరో వైపు పడుకున్నారు. కానీ వారి ఆలోచనలు మాత్రం కాస్త దగ్గరగానే పరిగెడుతున్నాయి. కాసేపటికి శౌర్య, రేపటి రోజున తన ఈ రూమ్లో ఉండదు, అసలు నాతో ఉండదు అంటేనే ఏదోలా ఉంది. ఈశ్వర, ఎందుకు నన్ను ఇంత ప్రేమ పిచ్చివాణ్ణి చేశావు? ఇకపై శౌర్యకి దూరంగా వెళ్తాను. తనతో నా మాటలు, నా అల్లరి అస్సలు నన్నెవరు భరిస్తారు అనుకుంటుంది ధాత్రి. ఇలా అనుకుంటూ ఇద్దరు ఇంకో పక్కకు తిరగగానే ఒకరికొకరు ఎదురుగా అవుతారు. నిద్ర పట్టట్లేదా అంటాడు శౌర్య. నాకు ఏదోలా ఉంది శౌర్య, వేరేలా అనుకోవద్దు అంటుంది ధాత్రి. శౌర్య చేతిని చుట్టేసి, ఇప్పుడు కంఫర్ట్గా ఉందనిపిస్తుంది. శౌర్యకేమీ అర్థం కాక చూస్తుంటే, ఇంకేంటి సంగతులు, ఇకపై నా బాధ ఉండదు కదా, నీకు ప్రశాంతంగా ఉంటావు కదా అని అడుగుతుంది ధాత్రి. శౌర్య మనసులో, నీకు అర్థం కావట్లేదు, నువ్వు లేని జీవితం అంటే నాకు నరకం అనిపిస్తుంది అంటాడు శౌర్య. మాట్లాడు శౌర్య అంటుంది. నీ గోలు ఫుల్ఫిల్ అయ్యాక ప్లాన్ ఏంటి అని అడుగుతాడు శౌర్య. అప్పుడు ఓ మంచి రెస్పెక్ట్ ఉంటుంది కదా మనకి, మన ఫ్యామిలీకి. ప్లానింగ్ అంటే ఏమీ లేదు, మనసుకి నచ్చినట్టు అంటుంది ధాత్రి. ఒకవేళ నీ మనసుకి నాతో జీవితం నచ్చకపోతే అని అడుగుతాడు. నచ్చకపోతేనా? అసలు నచ్చదు అని ఎందుకు అనుకుంటున్నావు అంటూ ఆవలించి, సరే నిద్ర వస్తుంది, నీ చేయి ఇలానే పట్టుకుంటాను, ఏమనుకోకు అని చక్కగా నిద్రపోతుంది. శౌర్య ధాత్రిని తదేకంగా చూస్తే, ఎవరో తెలియకుండానే తెలియని అలజడి కలిగించి, తెలుసుకో నన్ను అంటూ నా జీవితంలోకి వచ్చి అందని ఆశలను, అందమైన అనుభూతుల్ని రేకెత్తించి, నా హృదయాన్ని నీ దగ్గర నిలువరించి, నిన్ను నాలో దాచుకునే క్షణాల కోసం నిరీక్షించేలా మార్చి, నిరీక్షణ ఫలించక వియోగాన్ని రుచి చూపించి, నా ప్రేమని పరీక్షించి, నా మనసుని బొమ్మలా మారుస్తావా, మన బంధానికి భరోసాని ఇస్తావో పూర్తిగా నీ సమ్మతం ధాత్రి అని మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఆలోచనలతోనే ఎప్పటికో నిద్రపోతాడు. మార్నింగ్ శౌర్య కంటే ముందే ధాత్రిని లేచి చిన్న చిన్న వర్క్స్ కంప్లీట్ చేసి ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. చిన్న ప్రాసెస్ కోసం అక్కడ అంతా కంప్లీట్ చేసుకుని టుమారో ఈవినింగ్కి ఫ్లైట్ బుక్ చేయించుకుని వచ్చేస్తుంది. శౌర్య ధాత్రి లేదని గమనించిన తన దినచర్యలో మార్పు లేకుండా జాబ్కి వెళ్ళిపోతాడు. ధాత్రి ఆ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి జాబ్ రిజైన్ చేసి హర్షతో మాట్లాడి ఇంటికి వచ్చేస్తుంది. అలా 3 అవుతుంది తన ఇంటికి వచ్చేసరికి. ఇంట్లో శౌర్య ఉండడు. లోపల బాధగా అనిపించిన పైకి ఒక నవ్వు నవ్వుకుని కొద్దిగా తినేసి లగేజ్ ప్యాక్ చేసుకుని మొదలు పెట్టడం. వాళ్ళ అమ్మ నాన్నలకి కాల్ చేసి మాట్లాడుతుంది. వాళ్ళు చూడాలని ఉంది అనడంతో వీడియో కాల్ చేస్తుంది. దేవి గారు కూడా చాలా జాగ్రత్తలు చెప్తారు. అలా కాసేపు వాళ్ళతో మాట్లాడి రెస్ట్ తీసుకుంటుంది. శౌర్య వచ్చేసరికి మళ్ళీ అంతే లైట్స్ ఆన్ చేసి ఉండవు. శౌర్య ఏమైంది ధాత్రికి అనుకుని లోపలికి వెళ్తాడు. శౌర్య లోపలికి రావటమే లైట్స్ ఆన్ అవుతాయి. శౌర్య చుట్టూ చూస్తూ ఎదురుగా చూసేసరికి ధాత్రి భయపడ్డావా అని కళ్ళు ఎగరేస్తుంది. ఉఫ్, బాగా భయపడిపోయాను, ఇలా చెప్తే సాటిస్ఫై అవుతావా అన్నాడు శౌర్య. ధాత్రి నవ్వుతూ, హా అలానే చెప్పు శౌర్య అంటూ దగ్గరకొచ్చి కొత్తగా నెట్టేస్తూ, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, డిన్నర్ చేద్దాం అంటుంది. డిన్నర్ చేద్దామా? డిన్నర్కి ప్రిపేర్ చేద్దామా అంటాడు శౌర్య. పోవయ్యా, ఏదో ఒకటి చేద్దాంలే కానీ అని రూమ్లోకి నెట్టేయడంతో శౌర్య నవ్వుతూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు. ధాత్రి ఇద్దరికి ఫుడ్ పెట్టుకుని చక్కగా కింద సెటిల్ అయి వెయిట్ చేస్తూ కనిపిస్తుంది. శౌర్య వచ్చి, ఫుడ్ ప్రిపేర్ చేసేసావా అంటాడు. హా, టేస్ట్ చేయి అంటూ ప్లేట్ ఇస్తుంది. శౌర్య నవ్వుతూ తీసుకుని, ఏంటి మాకు ఈ ఆఫర్ అంటాడు. రేపు నేను ఇక్కడ ఉండను కదా, ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం అంటుంది. శౌర్య చిన్న స్మైల్ ఇచ్చి టేస్ట్ చేసి బాగుంది అంటూ తింటాడు. ధాత్రి థ్యాంక్స్ చెప్పి తింటుంది. మంటకి మతిపోతుంది పాపకి ఒక్కసారిగా. శౌర్య గ్లాస్ ముందు పెట్టడంతో వాటర్ ఫాస్ట్గా తాగేసి రొప్పుతూ, ఎలా తింటున్నావు శౌర్య అంటుంది. నాకు అలవాటేలే అంటాడు శౌర్య.
సరే తీసే, ఇక వద్దు అంటూ శౌర్య ప్లేట్ లాగేస్తుంటుంది ధాత్రి. అడగడానికి సందేహిస్తూనే, నేను తినిపించిన ధాత్రి నీకు అని అంటాడు శౌర్య. ధాత్రి తెలియకుండానే పెట్టు అనేస్తుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో శౌర్య నెయ్యి తెచ్చి చాలా లైట్గా కర్రీతో కలిపి నెయ్యిని యాడ్ చేసి తన ప్రేమనంతా ఆ ముద్దలో దాచేసి పెడతాడు. ధాత్రికి చాలా నచ్చుతుంది. అలా తింటున్న ధాత్రి కళ్ళ నుంచి కన్నీటి దారులు వర్షించడంతో శౌర్య వింతగా కారం అనిపిస్తుందా అన్నాడు. మమకారం కనిపిస్తుంది అంది ధాత్రి. మరి ఈ కన్నీళ్ళేంటి అంటాడు. ధాత్రి కన్నీళ్ళ అంటూ కళ్ళని తుడుచుకొని చేతికి అంటిన వాటర్ని చూస్తూ ఉండిపోతుంది. శౌర్య ధాత్రి అంటూ తట్టడంతో తేరుకుని, ఏమైంది శౌర్య అంటుంది. నీ మైండ్ని ఎక్కడికైనా పంపిస్తున్నావా, లేక నువ్వెక్కడికైనా వెళ్తున్నావా? ఈ మధ్య పరధ్యానం ఎక్కువైపోతుంది బేబీ డాల్ నీకు అన్నాడు. ధాత్రి మనసులో, నిజంగానే నాకు ఏదో అవుతుంది అని భయంగా అనుకుని, ఏమోలే శౌర్య, నువ్వు పెట్టు అంటూ ఫుల్గా శౌర్య దగ్గరే మెక్కేసి హ్యాండ్ వాష్ చేసుకుని, థ్యాంక్ యూ శౌర్య అంటూ తన ముక్కు పట్టుకుని లాగుతుంది. చాలే అని ధాత్రి తలపై తడతాడు శౌర్య. ఇప్పుడు నన్ను ఎందుకు కొట్టావు శౌర్య అంటుంది. కొట్టాలనిపించింది అని అంటూ లేస్తాడు. నువ్వు తినవా అంటుంది. ఈరోజు తినకుండానే నా కడుపు నిండిందిలే అంటాడు. అదెలా మిస్టర్ శౌర్య అంటూ ప్లేట్ తీసి శౌర్య ముందు పెడుతుంది. శౌర్య నిజంగా ఆకలి లేదు బేబీ డాల్ అంటాడు. నేను అతిబల అంటున్నానని బలంగా ఉండాలనుకోవట్లేదా అంటుంది ధాత్రి. ఉఫ్, అదేం కాదు ధాత్రి. మరేంటి అంటూ శౌర్యాన్ని కూర్చోబెట్టి ప్లేట్ చేతిలోకి తీసుకుని, ఇది అత్తమ్మ ముద్ద. నువ్వంటే చాలా ప్రేమ కదా అత్తమ్మకి, ఆ ప్రేమ అంతా ఈ ముద్దలోనే ఉంది అంటూ శౌర్య నేట్లో పెట్టేస్తుంది. శౌర్య ధాత్రిని పెద్ద కళ్ళు చేసి చూస్తూ, ఒక్కోసారి అర్థం కావు నాకు, నువ్వు చాలా అంటే చాలా, కాస్త చాలా కాదు, చాలా చాలా మంచి మనసున్నదానివి. ప్రతి అమ్మాయి అమ్మే కదా శౌర్య, దానికే మనసున్నదన్న కామెడీగా మాట్లాడుకు తిను అంటూ ఫుడ్ పెడుతుంది ధాత్రి. ధాత్రి చేతి ముద్దతో ఆకలి కొత్తగా పురటంతో ఫుల్లుగా ఆత్మారావుని శాంతింపజేస్తాడు శౌర్య. ఆ తర్వాత ధాత్రి అడగడంతో అలా చల్లగాలికి ఇద్దరూ బయటకొచ్చి అక్కడున్న ఒక పెద్ద నారపరాయి మీద కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ధాత్రి మాటలు చాలా కొత్తగా ఉంటాయి శౌర్యకి. వెతుక్కొని మరి మాటలు చెప్తూ కాలాన్ని తరిమేస్తుంది. శౌర్యకి తనతో అలా ఉండిపోవాలనిపించడంతో ఆకాశాన్ని చూస్తూ తన మాటలు వింటూ ఉంటాడు. ధాత్రి, శౌర్య నీకేదైనా స్మెల్ వస్తుందా? ఏం స్మెల్లు? చాలా బాగుంది, సెన్సెట్ అంటుంది ధాత్రి. శౌర్య కూడా పరిశీలించగా తనకు అర్థమవుతుంది. రాధాకృష్ణ పువ్వులు స్మెల్ ఆ చెట్టు వాళ్ళకి కాస్త పక్కనే ఉంటుంది. ఎంత పరిమళం ఇవ్వాలో అంతే ఇస్తూ ఉంటుంది. చాలా బాగుంది, ఒక పర్ఫ్యూమ్స్ ఫీల్ వస్తుంది. దానితో ఇద్దరు అలా ఉంటే శౌర్య ఆ పువ్వులు తుంపి, వీటిని గుర్తుపట్టావా అంటాడు. హా, నా నగలు కదా, గుర్తున్నాయి శౌర్య, వీటితో అందంగా అలంకరించుకోవచ్చు, అవేగా అంటుంది. వీటి స్మెల్ అదే అంటాడు. అవునా? హా, వీటి స్మెల్కి పాములు కూడా వస్తాయి. నిజమా అంటుంది భయపడుతూ. సరే లోపలికి వెళ్దాంరా. హే, నేనున్నాను కదా. ఉన్నావు, కానీ చీకటిగా ఉందిగా. పైన వెన్నెల ఉంది, కింద కురిసే వన్నెలు ఉన్నాయి. ధాత్రికి అర్థం కాక ఏంటి అంటుంది. పౌర్ణమి దాకల వల్ల వెన్నెల కురుస్తూ ఉంది కదా అంటుంది అని చెప్తాడు శౌర్య. ఉంది, కానీ చల్లగా ఉంది కదా అంటుంది. శౌర్య మనసులో ఏదో అనుకుని నవ్వుకుంటాడు. ఎందుకు నవ్వుతున్నావు అంటుంది ధాత్రి. శౌర్య ఏమీ లేదు అంటాడు. ఏదో ఉంది, నీకు నవ్వు వచ్చిందంటే అంటుంది. ఏం లేదు బేబీ డాల్, కూర్చో అని ధాత్రిని తన పక్కన కూర్చోబెట్టుకుని పైకి చూడు అంటాడు. ధాత్రి ఆకాశాన్ని చూస్తుంది. ఆకాశంలో నీ మనసు చాలా నిర్మలమైనది అంటూ ధాత్రి చేయి పట్టుకోగానే ధాత్రి శౌర్య వైపే చూస్తుంది. శౌర్య ఆ స్వచ్ఛమైన మనసుతో ఏది సాధించాలనుకున్నా సాధ్యమవుతుంది. మా అందరికీ దూరంగా ఒంటరిగా ఉండాలి అనుకోకు. అసలు ఒంటరిని అనే ఆలోచన రానివ్వకు. ఎనీ టైం నాకు కాల్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఈ నైట్ ఈ లోకంలోని లాస్ట్ నైట్ అన్నట్టు. ఇకపై మనం కలవము ఏమో అన్నట్టు మాటలు వెతుక్కొని మరీ చెప్తున్నావు. నేను నిన్ను వదలను ధాత్రి, ఎక్కడున్నా వెతుక్కొని మరీ తెచ్చేసుకుంటా. ధాత్రి శౌర్యాన్ని నవ్వుతూ గిచ్చడంతో శౌర్య నవ్వుతూ, నీకు లోన్లీగా అనిపిస్తే నీ మెడలో నేను నా గుర్తుగా కట్టిన తాళిని చూసుకో, నేను గుర్తొచ్చేస్తా, అది భారం అనిపించిన. ధాత్రి శౌర్య నోటికి చెయ్యి అడ్డుపెట్టి, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు అతిబల అంటూ చెయ్యి అడ్డు తీసేసి ఆ తాళిని కళ్ళకు అద్దుకుంటుంది. శౌర్య వింతగా చూస్తుంటే, నాకు మా అత్తమ్మ చెప్పింది దీని విలువ అంటుంది ధాత్రి. ఓహో,
లేకుంటే నువ్వు ఇలా చేయటం ప్రపంచంలో వింతల్లోకి చేరేదే అంటాడు. నిన్ను అంటుంది ధాత్రి. ఏంటి నన్ను అంటూ కాస్త దూరం జరిగి, నేను కాబట్టి నీ బ్రెయిన్పై ఏ రీసెర్చ్ చేయకుండా నీతో వేగుతున్నాను. ఇంకొకడైతే నా తల పగలు కొట్టుకునేవాడు నీ పనులకి నీ మాటలకి అంటాడు శౌర్య. ధాత్రి కోపంగా, అంటే అర్థం కావట్లేదా తింగరి? నువ్వు మనిషిలా కనిపించే ఏలియన్వి అని నా డౌట్ అంటూ నవ్వుతూ పరిగెడతాడు శౌర్య. అక్కడే ఉంటే కొట్టేస్తుందేమో అని. శౌర్య అంటూ అరుస్తుంది ధాత్రి. నేను దొరకనుగా అంటూ లోపలికి వెళ్ళిపోతాడు ఫాస్ట్గా. ధాత్రి శౌర్య కోసం వెనకే వస్తుంది, కానీ శౌర్య కనిపించడు. శౌర్య కోసం అన్ని గదులు చూస్తుంది, వాళ్ళ గది తప్ప. లాస్ట్కి ఆ గదికి కూడా వెళ్తుంది, కానీ శౌర్య ఎక్కడా కనిపించడు. ఎందుకో డౌట్ వచ్చి మంచం కిందకి వంగి చూస్తుంది. శౌర్య ఫేస్పై చేతులు అడ్డు పెట్టుకుని, నేను ఇక్కడ లేను అనేసి, చిచి నీ స్నేహం నన్ను కూడా తింగర మాటలు మాట్లాడిస్తుంది ధాత్రి అంటూ లేవబోతుంటే పైన మంచం తగులుతుంది. ధాత్రికి శౌర్య కనిపించగానే, నాకు భయపడి ఇక్కడ దాక్కుని పైగా నన్నే అంటావా నిన్ను అంటూ మంచం కిందికి వస్తున్న ధాత్రికి శౌర్య అబ్బా అనటం విని, చూసుకోవా అంటూ శౌర్య తలకి దెబ్బ చూడబోయి తను పైన మంచంకి పొడుచుకుని అబ్బా అంటూ తల పట్టుకుంటుంది ధాత్రి కూడా. శౌర్య నవ్వుతూ, ఇప్పుడు తమరు ఏం వెలగబెట్టారో మిస్సెస్ ధాత్రి అంటాడు. అబ్బా అంటూ ఏడు పొహం పెట్టి, నీ పని తర్వాత చెప్తాను అంటూ బయటికి రాబోతుంటే శౌర్య కావాలని చేయి పట్టుకుని, ఏం చేస్తావేంటి నన్ను అంటాడు. ధాత్రి కోపంగా చూస్తూ, ముందు చేయి వదులు శౌర్య అంటుంది. వదలను ధాత్రి అంటాడు. ఇంతలోనే కరెంటు పోవడంతో, ఏమైంది అంటుంది ధాత్రి. పవర్ పోయింది అంటాడు శౌర్య. ఇప్పుడే పోవాలా? సర్లే చెయ్యి వదులు, నేను పోతా అంటుంది. పోతావా అంటూ నవ్వుతూ, అప్పుడప్పుడు నీ తెలుగు ఉంటుంది చూడు, నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు అంటాడు శౌర్య. కాంప్లిమెంటా అంటుంది ధాత్రి. శౌర్య నవ్వుతూ, కాంప్లిమెంటా? అలా ఉంటే అలానే అనుకో అన్నాడు. ధాత్రి సర్లే చెయ్యొదులు అంది. వదులు వదులు అంటున్నావు, నేను వదలను, అసలే చీకటి, అందులో నువ్వు పైగా ఏకాంతం అంటాడు. ఏ కాంతం అంటుంది ధాత్రి. శౌర్య నవ్వుతూ, కాంతం కాదు ధాత్రి, వలచిన కాంతతో ఏకాంతం. ఎందుకు అన్ని కాంతలు వాడుతున్నావు అర్థం కాకుండా అంటుంది ధాత్రి. కంతలు గొంతలు కాదు బేబీ డాల్, కాంత అంటే అమ్మాయి. నీతో ఇలా ఈ రాత్రి అంటూ ఆపేయడంతో, నాతో ఇలా ఈ రాత్రి అంటూ సందేహంగా అడుగుతుంది. ఏ తెలీదా నీకు బేబీ డాల్? మరీ బేబీలా మాట్లాడుకు అంటాడు. అలా అన్నప్పుడు శౌర్య తనకి అతి చేరువలో ఉన్నాడని ధాత్రి చెంపలకి తగిలిన అతని ఊపిరి చెప్పడంతో ధాత్రి ఊపిరి ఆగినంత పనవుతుంది. అసలే చీకటి, పైగా చల్లని రాత్రి, ఆపై ఇంట్లో ఎవరూ లేరు. అంతకు మించి నేను తన భార్యని ఇలా బ్రెయిన్లోకి ఆలోచన రాగానే తన బాడీ ఒక్కసారిగా చిన్నగా షేక్ గురైంది. ఇదేం తెలియని శౌర్య కాసేపు ధాత్రిని ఆట పట్టించాలని తన చేతిలో ఉన్న ధాత్రి వేలని చిన్నగా పెనవేస్తాడు. ధాత్రి హార్ట్ బీట్ పెరిగిపోతుంది. చుట్టూ అలముకున్న నిశ్శబ్దంలో ధాత్రి ఎదసవడి తనకు సంగీతాన్ని పరిచయం చేస్తుంది. చాలా చిన్న స్వరంతో, మాట్లాడు ధాత్రి అంటాడు. ధాత్రి శౌర్యతో, ఇలా చేయడం తప్పు అనలేదు, ఎందుకంటే తన పెళ్లిలో ఓ ప్రామిస్ చేసింది. అలాగే ఇది ఒప్పు అనలేదు, ఎందుకంటే తన మనసేంటో తనకి తెలియట్లేదు. శౌర్య కావాలని ధాత్రి చుట్టూ చెయ్యి వేస్తాడు, తన మౌనాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా. ధాత్రికి ఫుల్గా స్వెట్ పడుతుంది. అంతలోని తెలియని మాయతో శౌర్య ఎదపై వాలిపోతుంది. ధాత్రి కళ్ళ నిండా నీళ్లు, ఏవో జ్ఞాపకాలు, అస్సలు ఆగని కన్నీటి సంద్రం. శౌర్య షర్ట్ తడికి ధాత్రి అంటూ కంగారు పడిపోయి తన్ని తాను తిట్టుకుంటూ దూరం జరిపి కన్నీళ్లు తుడుస్తాడు. అంతలోని పవర్ వస్తుంది. ధాత్రి కళ్ళల్లో ఆరాధన, ఎన్నో ఏళ్ల ఎదురుచూపు, అంతకు మించి అమరమైన ప్రేమని నింపుకొని శౌర్య మొహాన్ని తదేకంగా చూస్తూ ఉంటుంది. శౌర్య ధాత్రి కళ్ళనే చూస్తాడు. మునిపెన్నడూ తను చూడని ఏదో వింత ఆ కళ్ళల్లో కనిపిస్తుంది. ఇంతలో నెమ్మదిగా కళ్ళు మూసేస్తూ శౌర్యపై పడిపోతుంది. శౌర్య ధాత్రి అని చిన్నగా అంటూ, అసలు ఏమైంది నీకు అని మనసులో అనుకుని ధాత్రిని అలా పడుకోబెట్టి మంచం కింద నుంచి బయటకొచ్చేస్తాడు. అలాగే ధాత్రిని నెమ్మదిగా లాక్కుని చేతుల్లోకి తీసుకుని బెడ్పై బజ్జోబెట్టి, ఏమైంది నీకు, ఏమన్నా స్ట్రెయిన్ అయ్యావా అంటూ బాడీ టెంపరేచర్ చూసి పల్స్ చూస్తాడు. నార్మల్గానే ఉండడంతో నిశ్చింతగా లైట్స్ ఆఫ్ చేసి పడుకుంటూ సన్నని వెలుగులో చందమామలా కనిపిస్తున్న ధాత్రిని చూసి, నీకు అర్థమవుతుందా నాపై నీకున్న ప్రేమ? నా బాధని నీ బాధలా ఫీల్ అవుతున్నావు అంటే వేలుకి గాజు కోసుకున్నప్పుడు, ఇప్పుడు బెడ్కి తగిలినప్పుడు అనమాట. నన్ను నీవాడిలా ఫీల్ అవుతున్నావు.
శౌర్య చేయిని చుట్టేసి నిద్రపోవడం, ఫుడ్ పెట్టించుకోవడం, తను పెట్టడం, హక్కుగా కొట్టడం, వింతగా అలగడం. ఇప్పుడు నా నుంచి దూరంగా వెళ్ళలేక నాతో ఎక్కువ సమయాన్ని గడపాలనుకుంటున్నావు. నాకు అర్థమవుతుంది నీలోని ప్రేమ. నీకు అర్థమవుతుందా? నిన్ను నువ్వు తెలుసుకుని ఒక్క మాట నా చెయ్యి వదలకు శౌర్య అంటావా? ఆ క్షణం కోసం పిచ్చివాడిలా ఎదురు చూస్తుంటాను. త్వరగా చెప్పే బేబీ డాల్ అని దాత్రిని చూస్తూనే హక్కుగా తన చుట్టూ చెయ్యి వేసి నిద్రపోతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.